హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు. ఈరోజు మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి స్వీట్ కార్న్స్. మనం రోడ్ సైడ్ కానీ సినిమా హాల్ దగ్గర కానీ ఈ స్వీట్ కార్న్స్ కప్పు 20 రూపీస్ అమ్ముతారు కదా. అలాంటి స్వీట్ కార్న్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా చేసుకుంటే కమ్మగా మన ఇంట్లో అందరం తినొచ్చండి. అదే కప్పు కొనుక్కున్నాం అనుకోండి, ఒక్క మనిషి మాత్రమే తినగలుగుతాము. చాలా టేస్టీగా ఈ స్వీట్ కార్న్ని ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాము. ఇలా చేసుకుని పిల్లలకి సాయంత్రం స్నాక్స్ లాగా కూడా మనం ఇవ్వచ్చండి. ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు 4 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను నేను. స్వీట్ కార్న్ని చేత్తో వలవలేం కదండి. మరి అమ్మాయి వాళ్ళు ఎలా చేస్తారో, మరి వాళ్ళు చాకుతో కోస్తారో లేదంటే ఇలాంటివి ఏమైనా వాడతారో తెలియదు. కానీ నేనైతే ఇది ఒక షాప్లో తీసుకున్నాను కానీ దీన్ని 1-2 సార్లు వాడాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూద్దామండి దీంతో ఎలా వస్తాయో. అప్పుడు వాడినప్పుడు పెద్ద ఇంట్రెస్ట్గా నేను దాన్ని చేయలేదండి. ఇప్పుడు అసలు వాడే విధానాన్ని చూసి ఎలా వస్తాయో చూద్దామండి. కానీ బాగా వస్తున్నాయండి. చేతితో తీసేదానికన్నా ఇలాంటి పరికరం ఎవరు కనిపెట్టారో కానీ అండి, భలే ఈజీగా ఉందండి తీయడానికి. ఆ మొక్కజొన్న కండెను ముందు వైపు కొంచెం తీసేసి దానిలో పెట్టి దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే కార్న్స్ అన్నీ కింద పడిపోతున్నాయండి. చూసారా? అదే మనం చేతితో తీయాలంటే చాలా టైం పడుతుంది. ఇలాంటిది కనుక మన దగ్గర ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఉపయోగపడుతున్నాయండి. ఇలాంటివి వాళ్ళు అలసిపోయి వస్తారు కదా రూమ్కి, వస్తూ ఒక 4 కార్న్స్ తెచ్చుకున్నారనుకోండి, ఇలాంటి మిషన్ని ఒకటి ఉపయోగించి ఇలా తీసుకొని వండుకొని తింటే ఒక కప్పుకు బదులు ఒక కప్పు 20 రూపీస్ తీసుకుంటారు కదా. అలా కాకుండా ఇలా మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు. భలే ఉందండి. ఇదేందో స్ట్రక్ అయిందండి. మళ్ళా దీన్ని ముందు వైపు నుంచి లాగితే కనుక ఆ స్వీట్ కార్న్స్ మొత్తం మళ్ళా పడిపోయినాయండి. ఇదిగో ఎంత ఈజీగా వస్తున్నాయో, మొత్తం వచ్చినాయండి. ఒక్క గింజ కూడా దానిపై లేకుండా బాగా వచ్చిందండి. ఇలానే ఉన్నాయి కూడా మొత్తం తీసేసాను. అదే మనం చేతితో తీసుకోవాలంటే, నేను మా అత్తగారు ఈ స్వీట్ కార్న్స్ వండాలనుకోండి, మధ్యాహ్నం తీసుకొని మధ్యాహ్నమే ఒలిచి పక్కన పెట్టుకొని పిల్లలు వచ్చినప్పుడు ఉడకబెట్టి ఇచ్చేదాన్నండి కార్న్స్ చేసి. ఇప్పుడు ఇది కొనిన తర్వాత చాలా ఈజీగా అయిందండి నా పని. చూసారా? అలా పెట్టేసి గబగబా ముందు వైపు లాగాలండి. అలా తిప్పేస్తే చాలండి, గబగబా అయిపోతున్నాయి ఇవి. నాకైతే భలే నచ్చిందండి ఇది. తప్పదండి, ఇలాంటి పరికరాలు వాడాల్సి వస్తుంది. చేసి పని చేతులు కూడా నొప్పి పెడుతున్నాయండి. ఎవరు కనిపెట్టారో కానీ మంచి పరికరం కనిపెట్టారండి. అయిపోయినాయి. అదే మనం ఒలవాలంటేనండి మధ్యాహ్నం కనీసం 2 గంటలకు కూర్చుంటే ఆ 4 ఒలగడానికి గంటన్నర అయినా పడుతుందండి. నేనెంత ఒక 5 నిమిషాల్లో తీసేసాను. 5 నిమిషాలు కూడా పట్టలేదండి. ఇది చూసారా? ఎక్కడ ముక్క విరగకుండా ఇదిగో ఆ గోర్లు కూడా పోతున్నాయండి ఒలిచి. వీడియో తీస్తూనే మాట్లాడానండి నేను. అదిగో చూసారా? ఈ గోర్లు కూడా పోతూ ఉన్నాయి. కొల్లగాదులు అని చెప్పి మళ్ళీ దానిలోనే పెట్టి ఇలా తీసేసాను. చూసారా ఎంత? అదే నేను ఒలవాలంటే కనీసం 10-15 నిమిషాలన్నా పడుతుంది. దీనిలో పెట్టి తిప్పగానే 2 నిమిషాలకు అది అయిపోయినాయి. ఇలా అదిగో ఎంత బాగా వచ్చినాయండి. 60 రూపాయలకు కొన్నానండి దీన్ని. ఇలా కార్న్స్ మొత్తం తీసిన తర్వాత ఇవి కుక్కర్లో వేసుకొని
అవి సరిపడినన్ని నీళ్లు పోసుకొని కళ్ళు ఉప్పు వేసి 3 విజిల్స్ రానివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి, బాగుంటాయి. కండే ఉడకబెట్టుకునే దానికి ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా కార్న్స్ చేసుకొని తినేదానికి వేరొక టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కళ్ళు ఉప్పు వేసి 3 విజిల్స్ రానివ్వాలండి. సరిపోతుంది, 3 విజిల్స్. సూపర్ టేస్టీగా ఉంటాయండి కార్న్స్. అదే మనం బయటికి వెళ్ళి కొనాలనుకోండి, ఎంతమందికని కొనగలుగుతాము? ఇలాంటి 4 తెచ్చుకొని ఆ కార్న్స్ తీసే మిషన్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఈజీగా తీసుకోవచ్చు. వర్షాకాలం టైంలో అయితే ఇలాంటి స్నాక్స్ భలే ఉపయోగపడతాయండి. 4 గంటలప్పుడు ఇలా స్నాక్స్ చేసుకొని తిని కొంచెం టీ తాగామంటే సరిపోతుంది. ఇలా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే కార్న్స్ ఉడికిపోతాయండి. ఎంత బాగా వచ్చాయోనండి. చూడండి, 1 2 3 అంతేనండి. 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా విజిల్ మొత్తం పోయిన తర్వాత ఆ వాటర్లో నుంచి కార్న్స్ తీసి మనం తయారు చేసుకోవడమేనండి. ఇది మాత్రం బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుందండి. ఒకళ్ళు ఇలా తీసుకున్నారనుకోండి, కార్న్స్ మొత్తం ఒకళ్ళు ఇలా తీస్తూ ఉంటే ఒకళ్ళు కుక్కర్లో పెట్టేసి విజిల్స్ రానిచ్చి చేసుకొని తింటే 4 ఉన్నారు అనుకోండి బ్యాచిలర్స్, ఈజీగా అయిపోతుంది. మన ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి. ఈ కార్న్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి. కొంచెం పచ్చగా కనపడతాయి, ఆ కొనలు తెల్లగా రాకుండా ఇలా జాలిగంటె ఒకటి తీసుకొని ఈ వాటర్ అంతా దీనిలో నుంచి తీసేయాలి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. పిల్లలు రాగానే మనం స్నాక్స్కి ఇలా చేసి పెట్టుకోవచ్చండి. ఈ స్వీట్ కార్న్స్ డయాబెటీస్ కూడా బాగా పనిచేస్తాయండి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్వీట్ కార్న్స్ తినొచ్చు. దీనిలో కొన్ని క్యాలరీస్ ఉంటాయి కదా, మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థం ఇది స్వీట్ కార్న్స్. ఇలా ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. వాటర్ అంతా తీసేసి ఇప్పుడు బాండీ పెట్టుకొని, మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకోండి. ఎందుకంటే రోడ్ సైడ్ కానీ సినిమా హాల్లో అమ్మే స్టైల్లో మనకి రావాలి అంటే బటర్ వేస్తారు వాళ్ళు, లేదా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి కూడా లేదంటే ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకుంటే బాగుంటుంది. ఎంత లైట్గా వేయాలండి, ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా ఉడకబెట్టిన కార్న్స్ని బాండీలో వేసుకోవాలి. ఆల్రెడీ కళ్ళు ఉప్పు వేసాం కదా, కొంచెం ఒక చిటికెడు టేస్ట్ కోసం మనం దీనిలోకి ఒక్క చిటికెడు ఉప్పు వేస్తే బాగుంటుందండి. తర్వాత మసాలా కారాన్ని వేసుకోవాలండి. నేను చెప్పాను కదా, నిన్న నేను గుడ్డు కర్రీ పెట్టానండి. ఆ గుడ్డు కర్రీలో ఈ మసాలా కారాన్ని వేశాను. కారంలో జీలకర్ర, ధనియాలు, మెంతులు ద్వారగా వేయించుకొని మిక్సీకి పట్టి ఉప్పు కలిపి వెల్లుల్లి కూడా కలుపుకొని ఒక డబ్బాకు పెట్టుకున్నాం అనుకోండి, కారంలో కలిపేసి ఇలాంటి వాటిల్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. ఆ కారాన్ని చాలా బాగుంటుందండి, టేస్టీగా. బయట కొనే ఫ్లేవరే మనకు వస్తుంది. ఇలా కారం వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా ఉంటుంది కదా, ఆ చాట్ని వేస్తే అచ్చం రోడ్ సైడ్ అమ్మే టేస్టీ మనకు వస్తుందండి. ఇదేనండి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ కార్న్స్. ఇలా చేసుకొని ఒక కప్పులో తీసుకొని పిల్లలకు పెట్టేసామంటే బాగా ఇష్టంగా తింటారండి.
మీకు నచ్చితే కనుక దీనిలో నిమ్మరసం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అంతే, ఇంట్లో చేసిన హోమ్ మేడ్ స్వీట్ కార్న్స్ వేడివేడిగా రెడీ అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడివేడిగా పిల్లలకి ఇచ్చేసామంటే ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. దీనిలోకి ఏం అవసరం లేదండి. ఇలా వేసుకుంటే కొంచెం సేపు వేగనిస్తే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.